మీ ఫింగర్స్ అన్నిటిని చేయి నుండి చీల్ చేసి పక్కన ర్యాట్స్ ఉన్న బాక్స్ లో వేస్తుంది. రెస్టారెంట్ కి తిందామని వెళ్ళినప్పుడు అక్కడ నూడిల్స్ కి బదులుగా మనిషి పేగులు నరాలు కనిపిస్తే మీకు ఎలా ఉంటుంది? X11 డీమన్ టీమ్ వాళ్ళతో మ్యాచ్ ఓడిపోయిన హ్యూమన్స్ యొక్క తలలతో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తారు. ప్లే గ్రౌండ్ లో ఆడుకునేదానికి ఒక డీమన్ మిమ్మల్ని పిలుస్తుంది. 10 days పాటు మీరు ఆ డీమన్ తో నాన్ స్టాప్ గా ఆడుతూ ఉండాలి. ఒకవేళ మధ్యలో ఆపేశారంటే మిమ్మల్ని ఆ డీమన్ ఫ్రై చేసుకొని తినేస్తుంది. అసలు ఆ డీమన్ ఆడుకునేదానికి ఎందుకు పిలుస్తుంది? టామ్ అనే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీతో కారులో వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా యాక్సిడెంట్ జరిగి వాళ్ళిద్దరి పేరెంట్స్ చనిపోయారు. ఆ యాక్సిడెంట్ తర్వాత వాళ్ళ అంకుల్ ఆంటీ మేం పెంచుకుంటాం అని అతన్ని తీసుకొని వెళ్లారు. ఆ రోజు నుంచి వాళ్ళు అతన్ని ఒక బానిసలా చూసేవారు. చెప్పిన పని చేయకపోతే బెల్ట్ తో ఎట్లంట్లో అట్లా కొట్టి టార్చర్ చూపించేవాళ్ళు. ఒకవేళ టామ్ బయటకు వెళ్తే అందరికి నిజం చెప్పేస్తాడని ఆడుకోవడానికి కూడా బయట పంపించరు. కానీ టామ్ కి గ్రౌండ్ కి వెళ్లి ఆడాలంటే చాలా ఇష్టం. ఒకసారి వాళ్ళ ఆంటీ అంకుల్ షాపింగ్ కి వెళ్ళినప్పుడు టామ్ వాళ్ళ ఇంటి గోడ దూకి వెళ్లి గ్రౌండ్ లో ఆడుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చి చూస్తే వాళ్ళ అంకుల్ బెల్ట్ పట్టుకొని కొట్టడానికి రెడీగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ అతన్ని బెల్ట్ తో చిత్తుగా కొట్టారు. టామ్ కి కోపం వచ్చి ఆపండిరా ఎదవల్లారా, అసలు నేను చేసిన తప్పేంటి అని గట్టిగా అడిగాడు. వాళ్ళ ఆంటీ అంకుల్ కి చాలా కోపం వచ్చి కుకింగ్ ఆయిల్ ని బాగా హీట్ చేసి తీసుకొచ్చి టామ్ పైన పోసేశారు. అతను ఫ్రై లాగా అయ్యి ఆ తర్వాత టామ్ ఆత్మ ఒక డీమన్ లా మారి వాళ్ళిద్దరిని ఆడుకోవడానికి పిలిచాడు. వాళ్ళు భయపడి ఆ డీమన్ తో ఆడుకోవడానికి వెళ్ళారు. గ్రౌండ్ లో ఒక రోజంతా ఆడి 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 వాళ్ళు నీరసం వచ్చి పడిపోయారు. అప్పుడు ఆ రెడ్ డీమన్ వాళ్ళని ఫ్రై చేసుకొని తినేసింది. రాత్రి వేళ మిద్దిపైకి వెళ్తే ఒక డీమన్ మిమ్మల్ని ఆకాశంలోకి ఎత్తుకొని వెళ్ళిపోతుంది. పైనుంచి మిమ్మల్ని కిందకి వేసి మీ శరీరం ముక్కలు ముక్కలుగా అయ్యాక మీ హార్ట్ ని తీసుకొని వెళ్ళి ఒక పెద్ద బావిలో వేసేస్తుంది. ఆ డీమన్ హార్ట్స్ ని ఎందుకు బావిలో వేస్తూ కిసాలి అనే ప్రాంతంలో రుక్యో అనే ఒక అతను వాళ్ళ ఇంటి మిద్దిపైన ఓవెల్ ని పెంచుకుంటూ ఉన్నాడు. అతని ఎదురింటి మిద్దిపైన అలేరియా అనే ఒక అందమైన అమ్మాయి రోజు రుక్యోతో మాట్లాడుతూ ఉంటుంది. రుక్యో ఆ అమ్మాయి ఇతన్ని ప్రేమిస్తుందేమో అనుకున్నాడు. కానీ అలేరియా ఈ సిచ్యువేషన్ ని తన అడ్వాంటేజ్ గా తీసుకొని టైం పాస్ కోసం అతనితో నటిస్తూ ఉంది. ఒకరోజు రుక్యో తన దగ్గర ఉన్న ఓవెల్ ని తీసుకువెళ్లి ఆ అమ్మాయికి ఇచ్చి ప్రపోజ్ చేశాడు. అప్పుడు ఆ అమ్మాయి, నీలాంటి ఒక పక్షుల్ని పెంచుకునేవాడిని ఎలా ప్రేమిస్తానని అనుకున్నావు? నాకు బోర్ కొట్టినప్పుడు ఏదో నీతో బాగున్నా అని ఇలా అనుకుంటే ఎలా అని అనింది. రుక్యో ఏం మాట్లాడకుండా తన ఓవెల్ ని తీసుకొని ఒక తోటలోకి వెళ్లి కూర్చున్నాడు. అతను ఆ అమ్మాయి అన్న మాటని గుర్తు చేసుకొని బాధపడుతూ అతని పక్కనే ఉన్న బావిలో వెళ్లి దూకేశాడు. అతని దగ్గర ఉన్న ఓవెల్ రుక్యో కోసం బావిలోకి వెళ్లి పైకి తీసుకురావడానికి ట్రై చేసి ఊపిరాడక చనిపోయింది. ఇదంతా జరిగింది ఆత్మలు డీమన్స్ లా మారే టైం. ఆ ఓవెల్ కూడా ఒక డీమన్ లా మారి రుక్యో పైన ప్రేమతో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి మిద్దిపైకి వచ్చినప్పుడు తనని ఆకాశంలోకి ఎత్తుకొని వెళ్ళిపోయింది. పైనుంచి కిందకి వేసి అలేరియా శరీరం ముక్కలయ్యాక తన హార్ట్ ని తీసుకొని వెళ్లి ఆ బావిలో వేసింది. రుక్యో ప్రేమ వల్ల చనిపోయాడని ఇలా మనుషుల హార్ట్స్ తీసుకువెళ్లి ఆ బావిలో వేసి అతను తిరిగి వస్తాడేమో అని ఆ డీమన్ ఇలా చేస్తూ ఉంటుంది. ఒక మేక డీమన్ లాగా మారితే ఏమవుతుందో మీకు తెలుసా? మీరు ఒంటరిగా మీ ఫామ్ లో పని చేస్తున్నప్పుడు మీ చేతులని కాళ్ళని మీ బాడీ నుంచి వేరు చేసేస్తుంది. మీ బాడీ పార్ట్స్ ని ఒక కుండలో వేసి దాన్ని సూప్ లాగా చేసుకొని తాగుతుంది. ఇందులో ఘోరమైన విషయం ఏంటంటే మీరు బ్రతికే ఉంటారు. మీ కళ్ళ ముందరే ఆ డీమన్ మీ శరీర అవయవాలని సూప్ చేసుకుని తాగేస్తుంది. అసలు ఈ మేక డీమన్ లా ఎందుకు మారింది? నేను చెప్తా వినండి. స్కైలాండ్ అనే ఒక ప్రాంతంలో ఒక పశువులు అమ్మే వ్యక్తి తన దగ్గర ఉన్న ఒక చిన్న మేక పిల్లని అమ్మడానికి చాలా ప్రయత్నించాడు. కానీ దాన్ని ఎవరూ కొనడం లేదు. అది చూడ్డానికి విచిత్రంగా ఉండేది. జనమంతా దాన్ని ఒక శపించబడిన జంతువు అని నమ్మారు. కానీ శామ్ అనే ఒక అబ్బాయి మాత్రం దాన్ని కొని తన ఇంటికి తీసుకువెళ్లాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. కానీ ఒకరోజు శామ్ పనిచేస్తున్న తోట యజమాని ఆ మేకని తీసుకువెళ్ళడానికి వచ్చాడు. ఆ రోజు తన కూతురు పుట్టినరోజని ఆ మేకని డిన్నర్ చేసుకుందాం అనుకున్నాడు. శామ్ అందుకు ఒప్పుకోలేదు. యజమానికి కోపం వచ్చి ఆ పశువుల్ని నరికి గొడ్డలితో శామ్ అతను ఆ మేకని కూడా చంపేశాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆత్మలు డీమన్స్ లాగా మారే ఒక పర్టికులర్ టైం ఉంటుంది. వీళ్ళిద్దరూ అదే టైంలో చనిపోయారు. వీళ్ళ ఆత్మలు కూడా డీమన్స్ లాగా మారిపోయారు. అదే రోజు రాత్రి యజమానిని గోట్మ్యాన్ సూప్ చేసుకుని తాగేశాడు. అప్పటి నుంచి జంతువుల్ని చంపే వాళ్ళపై గోట్మ్యాన్ వేటని మొదలు పెట్టాడు. గోట్మ్యాన్ మంచివాడని మేము అతన్ని ఏం చేయలేదు. అతన్ని మా టీంలో చేర్చుకున్నాం. గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసే ముందు జాగ్రత్త, అందులో నుండి డీమన్ రావచ్చు. ఒకవేళ వచ్చాడంటే మీ నోటిని హ్యామర్ తో కొట్టి
అసలు ఈ డీమన్ ఎవరు? దీని కథ ఏంటి? ఇతని పేరు కాగేమారు. జపాన్లో 500 years ago చేపలు పట్టుకొని వాటి నమ్ముకుంటూ బ్రతుకుతూ ఉండేవాడు. ఒకరోజు అతని లైఫ్ లోకి అందమైన అమ్మాయి వచ్చింది. వాళ్ళిద్దరు ప్రేమించుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక గిఫ్ట్ తీసుకొని ఆ అమ్మాయికి ఇద్దామని తన ఇంటికి వెళ్ళాడు. డోర్ ఓపెన్ అయింది. అక్కడ ఇంకో వ్యక్తి ఆ అమ్మాయితో పాటు ఉన్నాడు. అది చూసిన కాగేమారు గుండె ముక్కలైపోయింది. అక్కడ నుండి గమ్ముని వెళ్ళిపోయాడు. కాగేమారులాగా వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర నటించి డబ్బులు తీసుకొని పారిపోతుంది. తన గురించి తెలిసిన నిజం ఇతర వ్యాపారస్తులతో చెప్పేస్తాడేమో అని కాగేమారు ఒంటరిగా నడిచి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి ఒక హ్యామర్ తీసుకొని తన తలపైన కొట్టి, అప్పుడు కాగేమారు ఆత్మ ఒక డీమన్ లా మారింది. తర్వాత రోజు ఆ అమ్మాయి ఇంటి బయట ఒక గిఫ్ట్ బాక్స్ కనిపించింది. అది ఏంటి అని ఓపెన్ చేసినప్పుడు ఆ డీమన్ బయటికి వచ్చి తనతో అబద్ధాలు చెప్పిన ఆ అమ్మాయి నోటిని హ్యామర్తో కొట్టి, అప్పటి నుంచి అబద్ధాలు చెప్పి మోసం చేసే వాళ్ళ ఇంటి ముందు ఒక గిఫ్ట్ బాక్స్ ఉండేది. రెస్టారెంట్ కి తిందామని వెళ్ళినప్పుడు అక్కడ నూడిల్స్ కి బదులుగా మనిషి పేగులు నరాలు కనిపిస్తే మీకు ఎలా ఉంటుంది? మీరు ఆ షాక్ నుండి బయటపడే లోపే అక్కడున్న డీమన్స్ మిమ్మల్ని కిచెన్ లోకి లాక్కొని వెళ్ళి మీ పేగుల్ని బయటికి తీసి వాటితో నూడిల్స్ చేసి నెక్స్ట్ వచ్చే కస్టమర్స్ కి ఇస్తారు. ఇంతకీ ఆ డీమన్స్ అలా ఎందుకు చేస్తున్నాయో తెలుసా? 75 years ago నెమో అనే ఒక పెద్ద ఆయన చెన్యా అనే ప్రాంతంలో ఫ్రూట్స్ అమ్ముకుంటూ ఉండేవాడు. ఒకసారి ఇతని దుకాణం పక్కనే ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ పెట్టారు. అందులో నూడిల్స్, ఫ్రైడ్ చికెన్ ఇలాంటి అన్హెల్తీ ఫుడ్ చేసేవాళ్ళు. ఆ షాప్ కి వెళ్లి నూడిల్స్ తిన్న వాళ్ళంతా నెక్స్ట్ డే అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ అడ్మిట్ అవుతూ ఉన్నారు. ఇది గమనించిన నెమో తాత వాళ్ళని సీక్రెట్ గా ఫాలో అయ్యాడు. అక్కడ అతనికి ఒక డేంజర్ ట్రూత్ తెలిసింది. వాళ్ళు ఖర్చు తగ్గుతుందనేసి వంటకి వాడే ఆయిల్లో చచ్చి కుళ్ళిపోయిన జంతువుల్ని తీసుకొచ్చి ఒక క్రషర్ లో పెట్టి క్రష్ చేసి అందులో నుంచి వచ్చే లిక్విడ్ ని ఆ వంట నూనెలో కలుపుతున్నారు. నెమో తాత వెంటనే ఈ విషయాన్ని ఊరి వాళ్ళందరికీ చెప్పాడు. ప్రజలందరూ చాలా కోపంగా వచ్చి ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ని కాల్ చేశారు. అందులో పనిచేస్తున్న వాళ్ళు కూడా అక్కడే. కానీ నెక్స్ట్ డే నుంచి ఆ రెస్టారెంట్ మళ్ళీ స్టార్ట్ అయింది. దాన్ని డీమన్స్ నడుపుతున్నాయి. అందులో వెళ్ళిన వాళ్ళని ఫాస్ట్ ఫుడ్ లాగా చేసేస్తారు. జాక్ మాకు ఈ స్టోరీ చెప్పాక లాస్ట్ ఇయర్ నేను వెళ్ళి హాలో రెడ్ యూస్ చేసి ఆ డీమన్స్ అన్నింటిని అంతం చేశాను. ఈ ప్యాలెస్ కి వెళ్ళారంటే అక్కడ ఉన్న కోట్ల రూపాయల బంగారం తీసుకోవచ్చు. కానీ ప్యాలెస్ లోకి ఎంటర్ అవగానే 2 భయంకరమైన డీమన్స్ మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా చేసి అక్కడున్న టైగర్స్ కి వేసేస్తాయి. ఆ డీమన్స్ ఇలా ఎందుకు చేస్తున్నాయో తెలుసా? 400 years ago హకీస్ అనే ఒక ప్రాంతంలో కనావో అనే ఒక అందమైన యువరాణి ఉండేది. అదే ఊరిలో తరియో అనే చిన్న దుకాణంలో గాజులు చేసే వ్యక్తి ఉండేవాడు. ఒకసారి కనావో గాజులు కొనుక్కోవాలని చాలా పెద్ద పెద్ద దుకాణాలకి వెళ్ళింది. కానీ అక్కడ ఏ గాజులు తనకి నచ్చలేదు. రిటర్న్ వస్తున్నప్పుడు తరియో చేసిన గాజుల్ని చూసి వాటిని ఇష్టపడి తీసుకుంది. ఇంకా అప్పటి నుంచి రెగ్యులర్ గా తరియో షాప్ కే వెళ్తూ ఉండేది. కొన్నాళ్ళకి వాళ్ళ పరిచయం ప్రేమగా మారింది. వీళ్ళిద్దరూ గార్డెన్ లో తిరుగుతున్నప్పుడు అమ్మాయి వాళ్ళ నాన్న చూసేశాడు. కానీ అప్పుడు అతను వాళ్ళని ఏమనలేదు. మరుసటి రోజు కనావోని ఒంటరిగా తీసుకువెళ్లి తరియోని రమ్మను, నేను మీ ఇద్దరికి పెళ్లి చేస్తా అని మంచితనంగా చెప్పాడు. ఆ అమ్మాయి ఆనందంగా వెళ్లి ప్యాలెస్ కి తరియోని తీసుకొచ్చింది. కానీ అప్పుడు వాళ్ళ నాన్న మనుషుల్ని పెట్టి వాడిని తక్కువ క్యాస్ట్ వాడిని ప్రేమించిందని కనావోని కూడా వాళ్ళ ఇద్దరిని ముక్కలు ముక్కలుగా చేసి వాళ్ళ తోటలో పెంచుకున్న టైగర్స్ కి వేసేశాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి ఆత్మలు రివెంజ్ కోసం డీమన్స్ లాగా మారాయి. ఆ 2 డీమన్స్ వాళ్ళ నాన్నని, ఆ ప్యాలెస్ లో అతనికి హెల్ప్ చేసిన వాళ్ళందరినీ ముక్కలుగా చేసి అదే టైగర్స్ కి వేసేశాయి. అప్పటి నుంచి 400 years గా ఆ ప్యాలెస్ లోకి ఎవ్వరూ వెళ్ళలేదు. కానీ 2 years బ్యాక్ నేను ఆ ప్యాలెస్ కి వెళ్ళి ఆ 2 డీమన్స్ ని ప్రిజన్ రీల్ లో సీల్ చేశా. నేను గ్రౌండ్ కి వెళ్ళినప్పుడు అక్కడ డీమన్స్ మనుషుల తలకాయలతో క్రికెట్ ఆడుతున్నాయి. అది X11 డీమన్ టీమ్. వాళ్ళతో మ్యాచ్ ఓడిపోయిన హ్యూమన్స్ యొక్క తలలతో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తారు. ఇంతకీ ఆ డీమన్స్ అన్ని గ్రౌండ్ లో ఏం చేస్తున్నాయి? 10 years బ్యాక్ మంచిరో అనే కొండపైన కాలేజ్ స్టూడెంట్స్ మ్యాచ్ ఆడుతూ ఉన్నారు. అందులో జేమ్స్ అనే అతను ఎంపైర్ కి డబ్బులు ఇచ్చి వాళ్ళ టీం కి ఫేవర్ చేయమని అడిగాడు. ఎంపైర్ రాంగ్ డిసిషన్స్ ఇచ్చి X11 టీం ని ఓడిపోయేలా చేశాడు. మ్యాచ్ అయిపోయాక ఈ విషయం ఎక్సలెంట్ టీం కి తెలిసింది. జేమ్స్ ని ఒక రూమ్ లోకి తీసుకువెళ్లి అక్కడున్న బ్యాట్స్ తో అతన్ని చిత్తుగా కొట్టారు. జేమ్స్ అతనికి జరిగిన అవమానాన్ని మనసులో పెట్టుకొని ఆ తర్వాత రోజు X11 టీం వెళ్తున్న బస్ బ్రేక్స్ కట్ చేసేశాడు. X11 టీం మ్యాచ్ ఆడడానికి మంచిరో కొండపైన బస్ లో వెళ్తూ ఉన్నారు. సరిగ్గా థర్డ్ టర్నింగ్ దగ్గర డ్రైవర్ బ్రేక్ వేసి ఫెయిల్ అయిపోయారు. బస్సు లోయలో పడి అందులో ఉన్న వాళ్ళంతా చనిపోయారు. X11 టీం నెక్స్ట్ డే మ్యాచ్ ఆడడానికి వచ్చారు. కానీ అవి మనుషులు కాదు, డీమన్స్.
జేమ్స్ ని ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ మొత్తాన్ని వాళ్ళు డెవిల్ బ్యాట్స్ తో కొట్టి ఖతం చేశారు. గోల్డ్ షాప్ లో రింగు కొనడానికి వెళ్తే ఒక డీమన్ మీ చేయి పట్టుకుంటుంది. మీ ఫింగర్స్ అన్నిటిని చేయి నుండి చీల్ చేసి పక్కన ర్యాట్స్ ఉన్న బాక్స్ లో వేస్తుంది. మీరు షాక్ లో చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ డీమన్ మిమ్మల్ని తినేస్తుంది. ఆ డీమన్ ఫింగర్స్ ని ఎందుకు కట్ చేస్తుంది? ఐస్ పోల్ అనే ఒక ప్రాంతంలో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి గోల్డ్ షాప్ ని పెట్టారు. అందులో స్టీవ్ అనే అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆ అమ్మాయి ఏం అడిగినా కాదనకుండా షాప్ లో ఉన్న గోల్డ్ ని తీసుకొని వెళ్లి ఇస్తూ ఉంటాడు. అతని ఫ్రెండ్ రాబర్ట్ స్టీవ్ తో, ఇలా గోల్డ్ అంతా ఊరికే ఇవ్వడం వల్ల మన వ్యాపారంలో నష్టాలు వచ్చేస్తాయి అని చెప్పాడు. స్టీవ్ కి కోపం వచ్చి అతని పైన చేయి చేసుకున్నాడు. రాబర్ట్ ఏం మాట్లాడకుండా గుమ్మన అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతనికి వెళ్లే దారిలో స్టీవ్ గర్ల్ ఫ్రెండ్ ఇంకో అబ్బాయితో క్లోజ్ గా తిరుగుతూ ఉండడం కనిపించింది. వెంటనే మళ్ళీ స్టీవ్ దగ్గరికి వెళ్లి అమ్మాయి గురించి చెప్పాడు. నా గర్ల్ ఫ్రెండ్ గురించి తప్పుగా చెప్తావా అని కోపంలో పక్కనే ఉన్న పెన్ తీసుకుని రాబర్ట్ తలపైన జరిగిన విషయం అమ్మాయితో చెప్పాలని సడన్ గా అమ్మాయి రూమ్ కి వెళ్ళాడు. అప్పుడు ఆ అమ్మాయి వేరే అబ్బాయితో ఊరింది. స్టీవ్ ఒక అమ్మాయి దగ్గర మోసపోయి తన ఫ్రెండ్ ని పోగొట్టుకున్నా అనే బాధలో ఆ బిల్డింగ్ నుంచి దూకేశాడు. రివెంజ్ కోసం స్టీవ్ ఆత్మ ఒక డీమన్ లా మారి ఆ అమ్మాయిని వాళ్ళ గోల్డ్ షాప్ కి తీసుకొచ్చింది. ఆ అమ్మాయికి ఇచ్చిన రింగ్స్ ఉండే ఫింగర్స్ అన్నిటిని కట్ చేసి ఎలుకలకి వేసేశాడు. తర్వాత ఆ అమ్మాయిని ఎవరైనా చీటింగ్ చేసేవాళ్ళు ఆ గోల్డ్ షాప్ కి వెళ్తే ఆ డీమన్ వాళ్ళ ఫింగర్స్ ని కూడా కట్ చేసేస్తుంది. మిర్రర్స్ లో డీమన్ ఉంటుందని మీకు తెలుసా? అవును, బిట్టు చెప్పింది నిజం. నేను ఒకసారి మెక్సికో వెళ్ళినప్పుడు అక్కడ ఒక షాపింగ్ మాల్ లో మిర్రర్ లో నుంచి ఒక భయంకరమైన డీమన్ వచ్చింది. ఆ డీమన్ తో మేము ముగ్గురం ఫైట్ చేసి ఈ ప్రిజన్ రీల్మ్ లో బంధించాము. ఆ డీమన్ స్టోరీ ఏంటో మీ ముగ్గురం మీకు చెప్తాం, వినండి. 16th సెంచరీలో అక్కడ ఒక బట్టల దుకాణం ఉండేది. అందులో సెల్వి అనే ఒక అమ్మాయి పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉనింది. ఒకరోజు ఆ షాప్ ఓనర్, నేను రేపు ఊరికి వెళ్తున్నా, షాప్ ని జాగ్రత్తగా చూసుకో అని సెల్వికి బాధ్యత అప్పగించి వెళ్లిపోయాడు. అతను చెప్పినట్టే సెల్వి ఆ రోజు మొత్తం దుకాణాన్ని చూసుకొని రాత్రి అయిపోయాక ఇంటికి వెళ్లిపోయింది. కానీ అదే రోజు రాత్రి వాళ్ళ పక్కన దుకాణంలో ఉన్న డ్రేక్ అనేవాడు వీళ్ళ వల్ల తన వ్యాపారం సరిగ్గా జరగటం లేదని ఆ దుకాణం అద్దాలు మొత్తం రాళ్లతో పగలగొట్టాడు. మరుసటి రోజు యజమాని వచ్చి చూస్తే అద్దాలు మొత్తం పగిలిపోయి ఉన్నాయి. ఆ తెలివి తక్కువ మూర్ఖుడు ఆ కోపాన్ని సెల్వి పైన చూపించాడు. తన అజాగ్రత్త వల్లే ఇంతటి నష్టం వచ్చిందని పిచ్చి పట్టిన వాడిలా గాజు ముక్క తీసుకొని సెల్విని పొడిచి చంపేశాడు. కానీ వాళ్ళు చేసిన పాపం ఊరికే పోలేదు. సెల్వి ఆత్మ ఒక డీమన్ లా మారి వాళ్ళ ఇద్దరిని చంపేసింది. అప్పటి నుంచి తన ఆత్మ అక్కడే ఉండేది. తర్వాత మేము వెళ్ళి ఆ డీమన్ ని సీల్ చేశాం.